హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం, దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడానికి ఒక మంచి వెహికల్, ఒక బ్రాండ్ వెహికల్, తక్కువ బడ్జెట్లో చాలా మంచి బండి, మార్కెట్లో 5 రేటింగ్ ఉన్న కార్ మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ వెహికల్ ఏ కంపెనీ అంటే మహీంద్రా XUV 700 AX5 5 సీటర్ సిల్వర్ కలర్ బండి, పెట్రోల్ వేరియంట్ అండి. మంచి బండి, చాలా బాగుంది, చాలా తక్కువ తిరిగిన బండి. ఇన్వాయిస్ ఓనర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు. అలాంటి వెహికల్ అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ ప్రకారంగా స్పేషియస్ అనే దాంతో పోల్చుకుంటే, అంటే ఒక హుండాయ్ క్రీటా, మారుతి గ్రాండ్ విటారా ఆ సిగ్మెంట్లో పోల్చుకుంటే ఈ మహీంద్రా XUV 700 AX5 అనేది చాలా బాగుంటుందండి. వాటికన్నా స్పేషియస్ వెహికల్ అని చెప్పొచ్చు, మంచి ఫీచర్స్ ఉన్న బండి అని చెప్పుకోవచ్చు, మంచి మైలేజ్ వచ్చే బండి, స్ట్రాంగ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అలాంటి వెహికల్ మీ ముందుకు ఈరోజు తీసుకొని వస్తున్నాను. ఆ వెహికల్ ప్రైస్ కూడా మీకు వీడియోలోకి వెళ్ళి నాకు చెప్తానండి. ముందుగా మీ అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు. మా ఛానల్ని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మాకు ఇప్పటి వరకు చూసి మాకు ఫోన్లు చేస్తున్న వాళ్ళే కానీ, కామెంట్ చేస్తున్న వాళ్ళే కానీ, వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. సో ఈ వెహికల్ కూడా మాకు ఈ ఛానల్ ద్వారానే వెళ్తుంది అనే నమ్మకంతో ఈ వెహికల్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఒక్కసారి వీడియోలోకి వెళ్దాం రండి. హాయ్ అండి, మీకు ఇందాక చెప్పిన మాట ప్రకారంగా మీ ముందుకు తీసుకొని వచ్చాను మహీంద్రా XUV 700 AX5 వేరియంట్ అండి, పెట్రోల్ బండి. చాలా తక్కువ తిరిగిన బండి, 2022 మోడల్ అండి. ఇప్పుడు కొన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఇన్వాయిస్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్ మనం ఫ్రంట్ నుంచి రేర్ వరకు, రైట్ కానీ, లెఫ్ట్ కానీ, ఫ్రంట్ కానీ, బ్యాక్ కానీ చూసుకున్నట్లయితే చాలా మంచిగా వాడారు ఈ వెహికల్ అని మీకే అనిపిస్తుందండి. చాలా బాగుందండి. ఫ్రంట్ ఫస్ట్ ఈ బటర్ఫ్లై లోగో అంటారండి మహీంద్రా సింబల్ని. ఈ సింబల్తో ఉన్న ఈ బండి సెకండ్ జనరేషన్ వెహికల్ అంటారు. దీనికి ముందు XUV 500 అనే వేరియంట్ సిగ్మెంట్లో వచ్చినాయి. తర్వాత XUV 700 అనే సిగ్మెంట్లో 5 సీటర్ అండ్ 7 సీటర్ అనే వెహికల్స్ వస్తున్నాయండి. అందులో ఇది 5 సీటర్ వెహికల్. ఇది వచ్చేసరికి బానెట్ గార్డ్ అండి, కస్టమర్ వేయించుకున్నదే. ఇది పియానో స్టైలిష్ ఫ్రంట్ బంపర్ స్టైలిష్ లుక్ అని చెప్పి అంటారు. ఇది వచ్చేసరికి LED హెడ్ ల్యాంప్స్, LED ఫాగ్ ల్యాంప్స్ ఇలా వస్తుందండి. ఈ సైడ్ వచ్చేసరికి ఈ అలాయ్ వీల్స్ వచ్చేసరికి రౌండ్ షేప్ అలాయ్ వీల్ అంటారు, మిషన్ కట్ అలాయ్ వీల్ అంటారండి. 17 ఇంచ్ టైర్స్, ట్యూబ్లెస్ టైర్స్ అండి. మీకు ఈ మిర్రర్స్ కూడా ఆటోమేటిక్ ఫాలోబుల్ మిర్రర్స్ విత్ సైడ్ యొక్క బ్లింకర్స్తో వస్తుందండి. ఇందులో మనకేంటంటే ఈ రిమోట్ కీ కూడా ఫ్లిప్ రిమోట్ కీ అంటారు. ఈ రిమోట్ కీని ఫ్లిప్ అంటారు. అలాగే ఈ హ్యాండిల్ని కూడా ఫ్లిప్ హ్యాండిల్ అని చెప్పి అంటారు. అలాగే ఒక్కసారి ఇన్సైడ్ వచ్చినట్లయితే ఇందులో మనకి డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్తో వస్తుంది. డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్, డోర్స్ ప్యాచ్ దగ్గర నుంచి డాష్ బోర్డ్ వరకు డ్యూయల్ టోన్తో మనకు వస్తుందండి. 4 డోర్స్ పవర్ విండోస్ మీకు ఆ డోర్లోనే ఇన్బిల్ట్లో వస్తాయి. ఈ స్క్రీన్ మాత్రం 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ చెప్పంటారు. ఈ స్క్రీన్లో 2 స్క్రీన్లు మనకు కనిపిస్తాయండి.
ఒకటి వచ్చేసరికి వెహికల్ ఎన్ని కిలోమీటర్లు తిరిగింది ఏంటి అనే డిస్ప్లే చూపించే స్క్రీన్ ఒకటి కనిపిస్తోంది. రెండో స్క్రీన్ వచ్చేసరికి మన MP3 ప్లేయర్ ఎట్లా వాడుకోవాలి అనే స్క్రీన్ ఒకటి మనకు కనిపిస్తోందండి. అలాగా మనం ఆ స్క్రీన్ చెక్ చేసుకోవచ్చు. అలాంటి స్క్రీన్ కనిపిస్తుందండి. చాలా బాగుందండి, చాలా అందంగా ఉంది. మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా ఈ ఫీలింగ్తో మంచిగా ఉంటుందండి. అలాగే ఈ స్టీరింగ్ వచ్చేసరికి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అంటారు. ఈ స్టీరింగ్లోనే వాల్యూమ్ కంట్రోల్స్ యాడ్ అయి ఉంటుందండి. ప్లస్ ఈ డాష్ బోర్డ్లో 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. అంటే స్టీరింగ్ కాలంలో ఒక ఎయిర్ బ్యాగ్, ఆ డాష్ బోర్డ్లో చివర ఎయిర్ ఫ్లో అయ్యే దగ్గర ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. అలాగే ఈ పోస్టుల దగ్గర సైడ్ కటన్ ఎయిర్ బ్యాగ్స్ అంటారండి. ఈ ఫ్రంట్ 2, ఈ కటన్ ఎయిర్ బ్యాగ్స్ మొత్తం కలిపి 4 ఎయిర్ బ్యాగ్స్ అండి. అలాగే సీట్ వచ్చేసరికి 6 వే స్టెప్స్లో మనం ఫ్రంట్కి, బ్యాక్కి, హైట్కి, డౌన్కి అనేది మౌల్డ్ చేసుకునే సీటింగ్ అండి. అలాగా ఫ్రంట్ ఇంటీరియర్ ఆ విధంగా వస్తుందండి. సైడ్ మీరు రేర్ దగ్గర నుంచి ఫ్రంట్ వరకు చూసుకోవచ్చు. ఒక చిన్న గీత, జస్ట్ రబ్ చేస్తే పోయే గీత తప్ప వేరేదంటూ ఏం లేదండి. వెహికల్ అయితే కనుక చాలా బాగా మెయింటైన్ చేశారు. రీడింగ్ కూడా మనకి 80,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన బండి అని చెప్పుకునే బండి. రేర్ కూడా వచ్చేసరికి ఈ యొక్క గార్డ్స్ వచ్చేసరికి కంపెనీ మహీంద్రా జెన్యూన్ పార్ట్స్లోనే మీకు దొరుకుతాయండి అవైలబుల్గా. ఈ ఫ్లిప్ హ్యాండిల్స్ వచ్చేసరికి ఈ యొక్క మహీంద్రా 700 నుంచి స్టార్ట్ అయినాయండి. రేర్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా క్లాసిక్ లుక్ వచ్చే ఇంటీరియర్స్తో, రేర్ AC వెంట్స్తో, ఈ యొక్క మొబైల్ సాకెట్స్తో, రూఫ్ లైట్స్తో డిజైన్ చేయబడింది. అలాగే ఇందులో వచ్చేసరికి సన్ రూఫ్, పెద్ద సన్ రూఫ్ అండి. ఇది మాత్రం చాలా పెద్ద సన్ రూఫ్ ఇచ్చారు. ఈ రేర్ సీట్లు కూడా మనం ఫోల్డబుల్ చేసుకునే సీటింగ్స్ అని చెప్పుకోవచ్చు. ప్లస్ ఈ బ్యాక్ గార్డ్ వేయించారండి కస్టమర్. మహీంద్రా XUV 700 AX5 వేరియంట్ అనే వెహికల్ మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు సిల్వర్ కలర్ బండి. ఈ వెహికల్ న్యూ వెహికల్ ఆన్ రోడ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 24 లక్షల వరకు, 24 లక్షల వరకు ఇది ఆన్ రోడ్లో ఉన్న బండి అండి. ఈ యొక్క బూట్ స్పేస్ వచ్చేసరికి 290 లీటర్స్ బూట్ స్పేస్ అండి. పెద్ద బూట్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. అలాగే సీట్స్ కూడా మనం ఫ్రంట్కి ఫోల్డ్ చేసుకునే విధంగా మనకి ఇచ్చారు. అలా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో అదండి బూట్ స్పేస్ అయితే కనుక మీరు చూసుకోవచ్చు. మంచి బూట్ స్పేస్, లగేజ్ కంఫర్ట్ ఉన్న బూట్ స్పేస్ అనే బండి అని చెప్పుకోవచ్చు. చాలా లగ్జరీ వెహికల్ అండి. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. పెట్రోల్ బండి, ఏ బండి అయినా మీకు మెయింటెనెన్స్ తక్కువే. అలాంటి వెహికల్ మీకు XUV 700 AX5 అనే వేరియంట్ పెట్రోల్ వెహికల్ మీకు చూపిస్తున్నాను. ఈ వెహికల్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 24 lakhs ఉన్న బండి. నేను రేట్ చెప్తే కనుక మీరు చాలా తక్కువ చెప్తున్నారు అని మీరే అంటారండి. అలాంటి ప్రైజింగ్ అనేది మీకు అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు మీరు ఇంటీరియర్ ఒకసారి చూసుకోవచ్చు, అలాగే సీట్స్ చూసుకోవచ్చు, స్పేస్ చూసుకోవచ్చు. లెగ్ స్పేస్ కానీ, హెడ్ స్పేస్ కానీ, షోల్డర్ స్పేస్ కానీ చాలా బాగుండే లెగ్ రూమ్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ వచ్చేసరికి ఆన్ రోడ్ 24 lakhs అవుతుంది. ఇప్పుడు మేము సేల్కి పెడుతున్న ప్రైస్ వచ్చేసరికి 14 lakhs మాత్రమే చెప్తున్నామండి. 14 లక్షల్లో, అంటే ఆల్మోస్ట్ 2 ఏళ్లలో 10 లక్షలు తగ్గించి మీకు సేల్ ప్రైస్ చెప్పడం జరుగుతుంది. ఈ 10 లక్షలు కూడా నెగోషియబుల్ ఈ 10 లక్షల వేరియంట్లో కూడా మీకు నేను చెప్తున్న ఈ రేటుకి నెగోషియబుల్ ప్రైస్ అని కూడా చెప్తున్నానండి. మీరు ఎవరైనా వీడియోలో చూసి ఎంతవరకు వస్తుంది నాకంటే, నేను చెప్పే రేటు మీకు సూపర్ అనే రేటే అవుతుందండి. అలాంటి వెహికల్, అలాంటి బండి మీ ముందుకు తీసుకొని వచ్చాను. దీంట్లో మేజర్గా మనం చూసుకునేది రెండేనండి. ఒకటి స్పేషియస్, ఇంకొకటి ప్రైజ్, ఇంకో 2 ఉన్నాయండి. డ్రైవింగ్ కంఫర్ట్, ఇంకొకటి స్టెబిలిటీ, సేఫ్టీ. ఇలాంటి వర్షన్లో మీరు గనక ఈ వెహికల్ని ఆలోచిస్తే చాలా మంచి రేట్లో, చాలా పెద్ద బండి అనుకోవచ్చు. అలాగే ఈ బాడీ అనేది ఏ బండికి లేదండి. స్ట్రాంగెస్ట్ బాడీ మహీంద్రా గురించి తెలిసిన వాళ్ళకైతే చెప్పనవసరం లేదు. అలాంటి మహీంద్రా బళ్ళు యొక్క అప్డేట్లో ఉన్నాయి. సో ఇదండి ఇప్పటి వరకు మీకు వెహికల్ గురించి అయితే కనుక. మహీంద్రా XUV 700 AX5 పెట్రోల్ వెర్షన్ 5-సీటర్ వెహికల్ అండి. 80,000 తిరిగిన బండి. టైర్లు ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది, ఇన్వాయిస్ ఓనర్ ఇప్పటి వరకు ఎక్కడ డ్యామేజ్ అవడం కానీ ఏమీ లేదు. వెహికల్ అయితే కనుక చాలా బాగుంది. ఈ వెహికల్ మీ ముందు చూపించానండి. 14 లక్షలకే, కేవలం 14 లక్షలకే ఈ వెహికల్ వస్తుందండి. లిటిల్ బిట్ నెగోషియబుల్ ప్రైస్. సో అది ఫ్రెండ్స్,
ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. చేయని వాళ్ళు కూడా థ్యాంక్ యూ, చేయమని అడుగుతున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. నేను మీ సంగీత్. బాయ్.